హాయ్ అండి. నేను మీ శిల్పారాజ్. ఈరోజైతే నా స్టైల్‌లో మిరపకాయ బజ్జీ అయితే చేసి చూపిస్తున్నాను. దానికోసం ఇత్తులన్నీ తీసేసి సన్న మిరపకాయలు పెట్టుకున్నాను. దొడ్డు మిరపకాయలు నింకినాము దొరకలేవు. కాబట్టి మా పిల్లలకి ఇవే ఇష్టం అని చెప్పి ఇవైతే చేస్తున్నాను నేను. తర్వాత వాటిలోని బీజాలు ఇలా కట్ చేసుకొని ఒక స్పూన్ తీసుకొని వెనకాల భాగం నుంచి తీసుకోవాలి ఇలా. ఆహ్, ఇంకొక విషయం ఏందంటే ఇది మిరపకాయ బజ్జీ చేసినప్పుడల్లా నాకు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లే గుర్తొస్తుంది. చిన్నప్పుడు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినాను. అప్పుడు వాళ్ళ పెద్ద ఫ్యామిలీ మా అమ్మమ్మ వాళ్ళ 25 మెంబర్స్ వరకు ఉండేవాళ్ళు. మిరపకాయ బజ్జీలు చేద్దామని నేను మా అత్తమ్మ కలిసి మాకు ఇత్తులు తీయడానికని చెప్తే మేమిద్దరం కలిసి ఇత్తులు ఏలుతోని తీస్తుంటే ఆ బజ్జీలు తినడమేమో కానీ ఇద్దరం మాత్రం ఒక్కొక్క మగ్గులో నీళ్ళు పోసుకొని చెయ్యి అందులో పెట్టుకొని అయితే కూర్చున్నాం మేము. అందుకే చేత్తోని మాత్రం తీయొద్దు అని చెప్తున్నా అంతే నేను. స్పూన్‌తోనైనా తీయండి లేదంటే ఇంకేదన్నా చాకుతో దాంతో తీయండి. తర్వాత ఇక్కడైతే పిండి తీసుకున్నాను నేను. తర్వాత దాంట్లోకి మీరు మీరు తినేదాన్ని బట్టి కారాన్ని అయితే వేసుకోండి తగినంత. తర్వాత పసుపు వేసుకుంటున్నాను ఇక్కడ. తర్వాత సాల్ట్ నాకు తెలుస్తుంది అంజాద, అందుకే నేను ఎంత పడుతుందో అంత అయితే వేస్తున్నాను కరెక్ట్గా. తర్వాత ఓమా అయితే వేసుకుంటున్నాను. వాము అంటారు కదా, వాము కొంచెం నలిచి అయితే వేస్తున్నాను అరిచేతిలో వేసి. ఇది డైజెషన్కి మంచిగా పనిచేస్తుంది కదా. తర్వాత కొంచెం జీలకర్ర పొడి వేస్తున్నాను నేను. తర్వాత కొంచెం అంటే కొంచెం గరం మసాలా అయితే వేస్తున్నాను. బాగుంటుంది గరం మసాలా వేస్తే ఫ్లేవరు. తర్వాత కొంచెం సోడా, అది కూడా కొంచెం వేస్తున్నా. మరీ ఎక్కువ వేస్తే కూడా ఆయిల్ ఎక్కువ గుంజుకుంటుంది, ఆయిల్ ఆయిల్ అవుతుంది మొత్తం. మనం పిండి కలపడం బట్టి కూడా సోడా తక్కువ వేసుకుంటే కూడా నడుస్తుంది. తర్వాత అల్లం ఎల్లిగడ్డ వేసుకుంటున్నాను నేను. తర్వాత కొంచెం బియ్యం పిండి వేసుకుంటున్నాను. కొంచెమే తీసుకున్నాను ఆ స్పూన్, కానీ నేను హాఫ్ వేసినాను ఆ స్పూన్తోని. తర్వాత వాటర్ పోసి కలిపేసుకోవడమే. కొంచెం ఫస్ట్ అయితే మిక్స్ చేసుకోవాలి వాటర్ వేసుకోకముందు. తర్వాత వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా అయితే బీట్ చేస్తూ కలపాలి. అయితే మంచిగా ఫ్లఫీగా వచ్చి మంచిగా ఉంటాయి, క్రిస్పీగా అట్లుంటాయి. ఈ కంటెస్టెన్స్లో అయితే ఉండాలి పిండి. తర్వాత నేను ఫ్రై చేసుకున్న నువ్వులు అయితే మిక్సీలో వేసుకుందామని తీసుకుంటున్నాను. దాంట్లోకి చాలా కొంచెం అంటే కొంచెం వేసుకోవాలి, సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దు. తర్వాత చింతపులుసు నేను తీసి పెట్టుకున్నాను, కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ అవుతుందేమో అంతే. ఇప్పుడు మిక్సీ పట్టేసుకొని అది మిరపకాయల్లో నింపుకోవాలి. మిరపకాయలు కింద కొనాలు కట్ చేయాలి, ఎందుకంటే మనం బాండిలో వేసినప్పుడు తిప్పడానికి రాదు, ఇట్లా పొడవుగా అయిపోతాయి. అందుకే వాటిని కొన అయితే కట్ చేయాలి, వేసుకోవడానికే మంచిగా వస్తుంది. ఒకవేళ అందులో ముంచి వేయడం రాలేదంటే ఒక గ్లాస్లోకి పిండి తీసుకోవాలి. తీసుకొని మిరపకాయని దాంట్లో ముంచి
నింపిన సైడ్ కాకుండా నింపని సైడ్ కొంచెం గీకేసినామంటే మిరపకాయ లోపలిది మంచిగా కాలుతుంది. అవి పెద్దవి అయితే కొంచెం లావుగా వస్తాయి. ఇవి మన జవారి సన్నం ఉంటాయి కదా, అందుకే చిన్నగానే వస్తున్నాయి. కానీ టేస్ట్ ఇవే బాగుంటాయి వాటికన్నా. ఒక్కసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి, బాగుంటుంది. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్.